ఈ పాపని ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. అరే బాబు, నీకు దన్నవరా? రెండు చేతులు జోడించి దండం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మళ్ళీ ఎందుకు దండం? దండగా అన్నయ్య, మా ఆయన్ని మరీ ఆట పట్టించేస్తున్నారు మీరు. ఆ? ఇప్పుడు బాగా సపోర్ట్ చేయండి అమ్మా. నిన్నటిదాకా బాగా ఉతికారు, ఆ విషయం మర్చిపోయారు మీరు. ఇదిగోండి, మేము కాంప్రమైజ్ అయిపోయాం. మళ్ళీ మీరు పాత గొడవలని గుర్తు చేసి మేము గొడవ పడాలని చూస్తున్నారా ఏంటి? ఎవరు, నేనా? మరి కాదా? ఆహా, భార్యాభర్తల మధ్య మూడోవాడొస్తే ముక్కలైపోతాడని ఎవడో అంటే విన్నాను. కరెక్టే. ఇక నేనెందుకు దండగా? వస్తా. మీరు గొడవ పడతారో గుసగుసలాడుకుంటారో మీ ఇష్టం. అన్నయ్య వస్తే ఒక పెద్ద తుఫాను వచ్చి వెళ్ళినట్టు ఎంతలా హడావిడి చేస్తారో కదా. అవును, వాడు నువ్వు వేరు వేరు ఇళ్లలో పుట్టారు, కానీ వాగే విషయంలో మాత్రం ఇద్దరు ఒకటే. ఏంటి? బాగే విషయంలో అన్నయ్య నేను ఒకటేనా? అంటే ఏంటి, మేమిద్దరం బాగుడు కాయలమంటారా? మరి కాదా? ఆ నోరేసుకుని పడిపోయి అందర్నీ భయపెట్టి అలా నెట్టుకొచ్చేస్తారు మీరు. అవునవును, తమరు మాత్రం అస్సలేమీ మాట్లాడరు. మీ ఈగో తోటి మాట్లాడేటప్పుడు చూడాలి, శూలాలై గుచ్చుకుంటే మాటలు. అరే, మనం కాంప్రమైజ్ అయ్యి కలిసిపోయాంగా, మళ్ళీ గొడవ పడ్డమేంటి? ఆ వెధవ రూతర్ గారు దిష్టి పెట్టిపోయాడు, అందుకే గొడవ పడుతున్నాం. చాలే ఊరుకోండి. అన్నయ్య ఏం దిష్టి పెట్టరు, ఆయన్ని ఆడిపోసుకోకండి. అన్నయ్యకి చనువు ఉంది కాబట్టి ఏదో అంటారు, దాన్ని సీరియస్ గా తీసుకుంటారేంటి మీరు? అరే, ఇందాక నువ్వే వాణ్ణి దబాయించావు, ఇప్పుడు నేనంటే మాత్రం కోపం వస్తుందా నీకు? ఆ, నేనంటాను నేను చెల్లిని, మీరనేస్తారా? నీకో దండం తల్లి, ఇంకెప్పుడు నీ ముందు వాణ్ణేమీ అనను. నా ముందే కాదు, అన్నయ్యని ఎవ్వరి ముందు ఏమీ అనొద్దు చెప్తున్నా. ఇదిగోండి, మీ బట్టలు తొడుక్కొని వచ్చేసేయండి. మెల్లిగా. ఇప్పుడు ఈ బట్టలు ఎలా తొడగడం ఒంటి చేత్తో? ఆ రూతర్ గాడు కాసేపుంటే ఈ బట్టలు కూడా తొడిగేసి వెళ్ళేవాడు కదా. సిగ్గులేదు మీకు? ఎలాగో అలాగ తిప్పలు పడి బట్టలు తొడుక్కోండి. ఇదిగో, ఆ? ఆ డోర్ కాస్త మూసిపెట్టు. అలాగే. ఆ దేవుడు మనకి ఏమేం టార్గెట్లు ఇస్తాడో చూడు. ఇప్పుడు సింగిల్ హ్యాండ్తో ప్యాంటు షర్టు వేసుకోవాలి. అమ్మయ్యా, ప్యాంటు వేసేసుకున్నాం. అమ్మా, ఇప్పుడు ఒంటి చేత్తో బటన్స్ ఎలా పెట్టను రా దేవుడా. ఏంటి, డ్రెస్ వేసుకున్నారా? ఆ, ప్యాంట్ వేసుకున్నా, ఈ షర్ట్ బటన్స్ పెట్టుకుంటున్నా. ఆగండి, నేను పెడతా ఉండండి. ఇవాళ ఆఫీస్ అయిపోగానే నేరుగా నాతో పాటు మీరు కూడా ఇక్కడికే వచ్చేయండి. రేపు మనం మన ఇంటికి వెళ్ళిపోదాం. రేపు మన ఇంటికి వెళ్ళిపోదామా? మరి అత్తారింటిని పట్టించుకోకుండా నేను ఇక్కడే ఉన్నానంటే ఇరుగు పొరుగు అమ్మలక్కలు నన్ను ఆడిపోసుకుంటారు. రేపు బయలుదేరిపోదాం. అలాగే అలాగే.
త్వరగా వచ్చేయండి మరి, ఉమ్, టిఫిన్ చేసేద్దాం. ఉమ్. కాంప్రమైజ్ అయిపోయింది. రేపు ఇంటికి వచ్చేస్తుంది. అమ్మా, ఎస్ ఎస్.